90.3 కోట్లతో క్షేత్ర మరియు ఫీడర్ ఛానళ్లు, 1851.19 కోట్లతో నర్సరీలలో మొక్కలు పెంచడం, 510.73 కోట్లతో వ్యక్తిగత మరుగుదొడ్ల అధ్యక్ష. ఇలా అన్ని పనులు అంటే గ్రామాలలో పబ్లిక్ కావాల్సినటువంటి మేజర్ మౌలిక వసతులను కల్పించడంలో ఉపాధి హామీ చట్టం చాలా అద్భుతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధే కాకుండా వ్యక్తిగతమైనటువంటి అసెట్స్ను కూడా మరి ప్రజలకు అందించి పేదరిక నిర్మూలనలో క్రియాశీల పాత్ర దాదాపుగా మరి 2005 నుంచి ఈ రోజు వరకు మనము ఉపయోగించుకోవడం జరిగింది అధ్యక్ష. పారదర్శకత, జవాబుదారీతనానికి, ఉత్పాదక మరియు మన్నికైన ఆస్తులను కల్పించడానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పథకం అమలులో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంది అధ్యక్ష. పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయిలో కూడా అవార్డ్స్ పొందడం జరిగింది అధ్యక్ష. 2025 పనుల జాతర చేపట్టి 2025 పనుల జాతరను 2025 ఆగస్టు 22వ తేదీ నుండి పాటించే గ్రామ పంచాయతీలన్నింటిలో వివిధ ఎన్ఆర్ఈజీఎస్ల పనుల కింద ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. 205 కోట్ల అంచనా వ్యయంతో 13,552 పనులను ప్రారంభించి దాదాపుగా 1994 కోట్ల విలువ గల 88,037 పనుల కోసం లబ్ధిదారులకు ఉత్తర్వులను ఇవ్వడమైంది అధ్యక్ష. మొత్తం మీద గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం దాదాపుగా 2025 పనుల జాతర సందర్భంగా 2,199 కోట్ల విలువ గల 1,01,589 పనులను ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మరి ఏదైతే 2005లో మనం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో మరి 2025లో విబిజి రామ్జీ చట్టాన్ని ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్లో డిసెంబర్ 21, 2025న 2005 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్యారంటీ పేరుతో విబిజి రామ్జీ చట్టం 2025 చట్టాన్ని చేయడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టం యొక్క లక్ష్యాలు చూసినప్పుడు మరి నైపుణ్యం లేని శ్రామికుల పని కోసం స్వచ్ఛందంగా పనిచేసే వయోజన సభ్యులు ఉన్న ప్రతి గ్రామ కుటుంబానికి ఆర్థిక సంవత్సరానికి 25 రోజుల వేతన ఉపాధిని అందించే ఒక మెరుగైన చట్టబద్ధమైన హామీ అని ఈ చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. పబ్లిక్ వర్క్స్ ద్వారా సాధికారత, వృద్ధి, సమీకృత సంతృప్తతను ప్రోత్సహించడం ద్వారా వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టేక్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. వ్యవసాయ సీజన్లో తగినంత వ్యవసాయ కూలీల లభ్యతను సులభతరం చేయాలని చెప్తా ఉంది అధ్యక్ష. ప్రధానమంత్రి గతి శక్తితో అనుసంధానించబడిన వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా సమీకృత సంతృప్త ఆధారిత ప్రణాళిక మొత్తం ప్రభుత్వ సేవలను సమస్తీకరించడం అని చెప్తా ఉంది అధ్యక్ష. బయోమెట్రిక్ ప్రమాణీకరణ, మొబైల్ ఆధారిత వర్క్ సైట్ పర్యవేక్షణ, రియల్ టైం ఎంఐఎస్ డాష్బోర్డులు, క్రియాశీలక ప్రజా బహిర్గతం ప్రణాళిక ఆడిట్లు, తప్పుడు ప్రమాద తగ్గింపు కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వంటి సమగ్ర డిజిటల్ పర్యావరణ వ్యవస్థ ద్వారా పాలన, జవాబుదారీతనం, పౌరుల భాగస్వామ్యాన్ని ఆధునీకరించడం అని ఈ చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. 2025 విబిజి రామ్జీ చట్టం యొక్క ముఖ్య లక్షణాలు: రాష్ట్రాల ప్రకటన, నియమాల ప్రకటన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో ఆయా రాష్ట్రాలు ఈ పథకాన్ని ప్రకటన చేయాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కేంద్రం నిధుల విధానం: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల భాగస్వామ్య విధానం 60-40గా ఉండాలి. అంటే కేంద్రం 60% ఇస్తే రాష్ట్రం 40% ఇవ్వాలని ఈ కొత్త చట్టంలో ఉంది అధ్యక్ష. గతంలో మరి కూలీలకు 100% కేంద్రమే భరించినటువంటి విధానం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో ఉంది అధ్యక్ష.
పథకం అమలు కోసం సిబ్బంది, పరిపాలన, సంస్థాగత వ్యవస్థ మద్దతు కోసం మొత్తం పనుల వ్యయంలో పరిపాలక భాగాన్ని 6% నుండి 9%కి ఈ అడ్మిన్ కాస్ట్ పెంచినట్టుగా ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. ఇందులో కూడా గతంలో 6%కి 6% కేంద్రమే భరిస్తే ఇప్పుడు 9% పెంచిన దాంట్లో 40% రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. కొత్త చట్టం సాధారణ కేటాయింపు కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి 1,00,000 పారామితులతో కూడిన లక్ష్యము పారామితులతో కూడిన మిశ్రమ సూచిక ఆధారంగా నియమబద్ధ కేటాయింపులు చేస్తుంది అధ్యక్ష. అందించిన నియమావళి కేటాయింపుల కంటే ఎక్కువ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రకృతి వైపరీత్యాలు లేదా అసాధారణ పరిస్థితుల్లో అనుమతించదగిన ప్రత్యేక సడలింపులు, సకాలంలో ప్రతిస్పందన మరియు ఉపశమనం, తాత్కాలిక మార్పులను అనుమతించడం అవుతుంది అధ్యక్ష. వ్యవసాయ సీజన్లో 60 రోజులు పని లేని కాలం. ఈ చట్టం కొత్త చట్టంలో మరి 60 రోజులు వ్యవసాయ సీజన్లో బంద్ పెట్టాలని కూడా అంటే పని హక్కు కల్పించకూడదని కూడా ఈ చట్టం చెప్తుంది అధ్యక్ష. వ్యవసాయ కార్మికుల లభ్యతను నిర్ధారించడానికి రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో 60 రోజుల వరకు ఉండే కాలాలను తెలియచేయాలి. గరిష్ట విత్తనాలను వేయు టైము కోతల కాలంలో ఈ చట్టం కింద ఎలాంటి పనులు చేపట్టొద్దని నూతన చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. పనుల ప్రణాళిక కూడా వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికల ద్వారా చేపట్టవలసిన సమీకృత పనులతో పాటు జీరామ్జీ చట్టం కింద పనులన్నింటినీ పిఎం గతిశక్తి GIS ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని గ్రామ పంచాయతీల అవసరాలను తీర్చడానికి ఒక భాగస్వామ్య సాక్ష్యాల ఆధారిత ప్రక్రియను రూపొందించడమైంది అధ్యక్ష. ఉత్పాదకత, స్థాపకత, పరివర్తన కలిగించే గ్రామీణ ఆస్తుల ఏర్పాటు చేసే వికసిత భారత్.com @2047 విజన్తో అనుగుణంగా బ్లాకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలలో ప్రణాళికలను వికసిత్ భారత్ జాతీయ గ్రామీణ ఉపాధి సదుపాయాల స్టాక్లో సమగ్రపరచాలి అధ్యక్ష. అమలు ముసాయిదా గ్రామ పంచాయతీ ప్రాథమికంగా అమలు బాధ్యతను పోషిస్తుంది. గ్రామ సభ పనులన్నింటి అమలును పర్యవేక్షించి సమీక్షిస్తుంది. బ్లాక్ స్థాయి ప్రణాళికలు ప్రతిపాదనల ఏకీకృతం చేయడము, సమీకరణలను సులభతరం చేయడం, ఇంటర్మీడియట్ బ్లాక్ పంచాయతీలు, మండల పరిషత్తులను దృష్టి సారిస్తుంది. జిల్లా పరిషత్తులు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు సహాయపడుతూ అమలు పర్యవేక్షణ కోసం సమగ్ర బాధ్యతను కలిగి ఉంటాయి. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జిల్లా స్థాయిలో కార్యక్రమాలన్నింటినీ అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు అధ్యక్ష. ప్రోగ్రామ్ ఆఫీసర్ బ్లాక్ స్థాయిలో అమలు, పర్యవేక్షణ, సమన్వయం కోసం బాధ్యత వహిస్తారు అధ్యక్ష. రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండల స్టీరింగ్ కమిటీలు చట్టంలోని ఈ నూతన చట్టంలోని మరి నిబంధనలను సమీక్షించడం, పర్యవేక్షించడం, సమర్థవంతంగా అమలు చేయడం కోసం రాష్ట్ర గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ మండలను ఏర్పాటు చేయాలని GRG చట్టం చెప్తా ఉంది అధ్యక్ష. నియమబద్ధ కేటాయింపులు, సమీకరణలు అట్టి ఇతర విషయాలను సంబంధించిన అంశాలపై సిఫార్సు చేయడానికి రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయడం అవుతుంది అధ్యక్ష. పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి. బయోమెట్రిక్ అటెండెన్స్, ఆస్తులకు జియో ట్యాగింగ్, రియల్ టైమ్ MIS డాష్బోర్డులు, పబ్లిక్ డిస్క్లోజర్లు, సామాజిక తనిఖీలు, AI ఆధారిత ప్రణాళిక, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం. అదేవిధంగా VBGరామ్జీలో ఉన్న ప్రతికూల అంశాలు చూసినప్పుడు ఈ కొత్త చట్టంలో మరి గతంలో గ్రామ సభ ఆమోదాలు, ఉపాధి కోసం డిమాండ్ ప్రాతిపదికన కార్మిక బడ్జెట్ రూపొందించడమైంది అధ్యక్ష. డిమాండ్కి బదులుగా ఉద్దేశిత ప్రమాణాలను ప్రాతిపదికన డిమాండ్ ఆధారిత లీగల్ ఫ్రేమ్వర్క్ నుండి కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధారణ బడ్జెట్ కేటాయింపుకి జీరామ్జీ అమలును మార్చుతుంది అధ్యక్ష. సాధారణ కేటాయింపు మేరకు వేతన ఉపాధికి రాష్ట్రం పరిమితం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష.
నిధుల విధానంలో మార్పు. ఎంజీఎన్ఆర్ఎస్ కింద 100% వేతన అంశానికి 75% మెటీరియల్ అంశానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తుంది అధ్యక్ష. నిధుల విధానాన్ని 60-40 రేషియోగా మార్చిన ఫలితంగా జీరాంజీ కింద రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని కల్పించింది అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరి మనకు